హలో అండి, నేను అరుణానందగిరి. మన ముగ్గు అయితే కంప్లీట్ అయింది. ఇంకా చంద్రుడు చక్కగా కనిపిస్తుండు. ఇక చూడండి, నేను అరుణానందగిరి. ఇప్పుడు మనం ఈరోజు టెంపుల్స్లల్లో కూడారై నైవేద్యం తయారు చేస్తారు. మనం కూడా ఇంట్లోనే తయారు చేస్తున్నాం. చిట్టి ముత్యాలు రైస్ను మరి ఉడికిస్తున్నాం. ఇంకా పాలు, చక్కెర, చిట్టి ముత్యాల రైస్ ఉడుకుతుంది. అయితే ఇక అన్నం చాలా మెత్త ఉడికిన తర్వాత మనం ఇది డ్రై ఫ్రూట్స్ వేయించినవి వేసి కొంచెం ఇలా చేస్తే సరిపోతుంది. ఇవి మామూలుగా మనం బిర్యానీ రైస్ లాగానే ఉంటాయి స్మెల్. చిట్టి ముత్యాల రైస్ కూడా ఈ స్వీట్ తయారు చేసుకోవడానికే వాడతారు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు అమ్మవారికి ఈ నైవేద్యం సమర్పిస్తారు అన్ని టెంపుల్స్లలో. మనం కూడా మొన్నటిదాకా అప్పుడప్పుడు పొంగల్ సమర్పించినాం, కానీ ఈరోజు మనం కూడా ఇదే సమర్పిద్దామని. డ్రై ఫ్రూట్స్ కొంచెం కలర్ వచ్చినాయి అంటే స్టవ్ బంద్ చేయాలి. చూడండి, ఇలాచి ఉడికిపోయింది, మంచిగా మెత్తగా ఉడికింది అన్నం. చూడండి, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి పాలు. స్టవ్ బంద్ చేయకనే నేను మూత పెట్టిన, అట్లయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి పూజా రూమ్లోకి వెళ్ళి పూజ ప్రారంభించుదాం. ఈరోజు మరి మన నైవేద్యం కూడారై. ఇది కుండలలో చేసినట్టున్నారు వెనకట కదా. మనమైతే ఇది నాకు నైవేద్యం చేసే పాత్ర, ఓన్లీ నైవేద్యంకి వాడతాం కాబట్టి దీనిలో చేసిన. ఇప్పుడు పూజ రూమ్లోకి వెళ్దాం. నేను అరుణానందగిరి. ఇప్పుడే నిత్య పూజ అయింది. ఇప్పుడు గోదాదేవి పాశురం పాడుకుందాం. దీపం ధూపం నైవేద్యం తాంబూలం సమర్పిద్దాం. గోదాదేవి పాశురం అయింది. అయితే ముందుగానే కుంకుమార్చన చేసిన తర్వాత గోదాదేవి తిరుపవై పాశురం అయింది. ఇప్పుడు మాల కట్టరే మంగళహారతి వాడుకుందాం. తర్వాత దీపం ధూపం నైవేద్యం. తిరువలిగల శరణం, ఆండాల్ తిరువలిగల శరణం. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుని శ్రీపాదమే శరణు. రంగం కూడా వేసినాం. ఇక్కడితోటి మరి మన పూజ సంపూర్ణమైతే. ఈరోజైతే చాలా సంతోషంగా గోదాదేవి అమ్మవారి కుంకుమార్చన అష్టోత్తరం చేసిన.